నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బుద్ధుని బోధనలపై పరిశోధనలు జరగాలన్న ప్రధాని మోదీ. బౌద్ధ సాహిత్యం గ్రంథాలతో లైబ్రరీ ఏర్పాటుకు ప్రతిపాదన. ఢిల్లీ పరిసరాల్లో అన్నదాతల పోరు ఉధృతం. ఆందోళన దృష్ట్యా పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు. దేశంలో 1,55,000 దాటిన కరోనా కేసులు. రాష్ట్రంలో కొత్తగా 316 మందికి వైరస్ నిర్ధారణ. యూకే ప్రయాణికులపై ఐరోపా దేశాల ఆంక్షలు. బ్రిటన్లో వైరస్ విజృంభణతో నిర్ణయం. ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు అమెరికా ఉద్దీపనలు. $900 బిలియన్ ప్యాకేజీకి యుఎస్ కాంగ్రెస్ ఆమోదం. ప్రపంచ ఆర్థిక వృద్ధి కొన్ని దేశాలకే పరిమితం కారాదని, అందరికీ అవకాశం ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. సామ్రాజ్యవాదం నుంచి ప్రపంచ యుద్ధాల వరకు, ఆయుధ పోటీ నుంచి అంతరిక్ష పోటీ వరకు జరుగుతున్న చర్చలు వేరొకరిని తక్కువ చేసే ఉద్దేశంతోనే ఉన్నాయని మోదీ అన్నారు. అందరూ కలిసి ఎదుగుదామని భారత్ జపాన్ సంవాద కాన్ఫరెన్స్లో ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆధునిక ప్రపంచపు సవాళ్లను అధిగమించడానికి బుద్ధుడి బోధనలు ఎలా అన్వయించాలో పరిశోధనలు జరగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. భారత్ జపాన్ సంవాద్కు మద్దతిస్తున్న జపాన్ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంవాద్ సానుకూల ధోరణి, ఐకమత్యం, కరుణను విశ్వవ్యాప్తం చేస్తుందని మోదీ అన్నారు. బౌద్ధ సాహిత్యం గ్రంథాలను ఒకే చోట చేర్చే లైబ్రరీ ఏర్పాటు చేద్దామని భారత్ జపాన్ సంవాద్లో ప్రధాని ప్రతిపాదించారు. I would like to propose the creation of a library of all such traditional Buddhist literature and scriptures. We will be happy to create such a facility in India and will provide appropriate resources for it. The library will collect digital copies of all such Buddhist literature from different countries. It will aim to translate them and make them freely available to all monks and scholars of Buddhism. It will also be a platform for research and dialogue, a true samvad between human beings, between societies, and between man and nature. వేగంగా విస్తరించే కొత్త వైరస్ బ్రిటన్లో వెలుగులోకి వచ్చిన వేళ ప్రపంచ దేశాలు హడలిపోతున్నాయి. బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికుల విమానాలపై ఇప్పటికే పలు ఐరోపా దేశాలు ఆంక్షలు విధించగా మరికొన్ని దేశాలు అదే బాటలో పయనిస్తున్నాయి. కొత్త వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తమ దేశంలోకి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులపై సౌదీ అరేబియా తాత్కాలికంగా నిషేధం విధించింది. ప్రస్తుతానికి వారం రోజులు విమానాలపై నిషేధం విధించిన సౌదీ సర్కార్ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరింత పొడిగించే అవకాశం ఉందని తెలిపింది. భూ, సముద్ర మార్గాల్లో కూడా రవాణా సదుపాయాన్ని మూసివేస్తున్నట్లు పేర్కొంది. గత 3 నెలల కాలంలో ఐరోపా దేశాల నుంచి వచ్చిన వారికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేపట్టాలని ఆదేశించింది. ఇజ్రాయెల్ కూడా యూకే, దక్షిణాఫ్రికా, డెన్మార్క్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది. కెనడా కూడా ఆంక్షలను విధించినట్లు తెలుస్తోంది. బ్రిటన్ నుంచి విమానాల రాకను జనవరి 1 వరకు నిషేధిస్తూ నెదర్లాండ్స్ నిర్ణయం తీసుకోగా, విమానాలు, రైళ్ల రాకపోకలను రద్దు చేస్తూ బెల్జియం నిర్ణయించింది. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఆస్ట్రియా కూడా ఇదే తరహా ఆంక్షలు విధించాయి. ప్రస్తుతం EU అధ్యక్ష పదవిలో ఉన్న జర్మనీ ఇవాళ ఈ సమస్యపై చర్చించేందుకు EU దేశాలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. జనవరిలో దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. టీకా సామర్థ్యం, భద్రతకే ప్రభుత్వం తొలి ప్రాధాన్యమిస్తోందన్నారు. భారత్లో అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకున్న టీకాలను సంబంధిత విభాగాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ పరిశోధన, తయారీ విషయంలో భారత్ మిగతా దేశాలతో పోలిస్తే ఏమాత్రం తక్కువ కాదని స్పష్టం చేశారు. టీకా భద్రత, సామర్థ్యం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కరోనా టీకాను దేశీయంగా తయారు చేసేందుకు మన శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ఎంతో కృషి చేశారని హర్షవర్ధన్ తెలిపారు. రానున్న 6-7 నెలల్లో దేశవ్యాప్తంగా 30 కోట్ల మందికి టీకా వేయనున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం భారత్లో 9 కరోనా వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయి. వీటిలో 6 క్లినికల్ ట్రయల్స్లో ఉండగా మరో 3 ప్రీ క్లినికల్ ప్రయోగాల దశలో ఉన్నాయి.
के मसले पे जो सेफ्टी का इशू है और जो इम्यूनोजेनेसिटी का इशू है, इफेक्टिवनेस का इशू है, यानी वैक्सीन इफेक्टिव भी होनी चाहिए, सेफ भी होनी चाहिए और इम्यूनोजेनिक उसका रिस्पांस भी ठीक होना चाहिए। इसमें भारत किसी भी किस्म का कोई कॉम्प्रोमाइज नहीं करने वाला है और हमारे जो रेगुलेटर्स हैं बहुत गहराई और गंभीरता से सारे डाटाज को स्टडी कर रहे हैं। जब ये 2021 का वर्ष शुरू होगा, व्यक्तिगत तौर पर ऐसा समझता हूं कि शायद जनवरी के महीने में भी कभी किसी भी स्टेज पे किसी भी सप्ताह में ऐसा समय आ सकता है जब हम भारत के लोगों को पहला जो वैक्सीन का शॉट है वो देने की स्थिति में आ जाए। దేశంలో కరోనా కేసుల వృద్ధి క్రమంగా తగ్గుతోంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు దేశంలో కొత్తగా 24,337 కేసులు, 333 మరణాలు నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,55,560కి పెరిగింది. కరోనా మృతుల సంఖ్య 1,45,810కి పెరిగింది. ఇప్పటివరకు 96,06,111 మంది వ్యాధి బారి నుంచి కోలుకోగా ప్రస్తుతం 3,03,639 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 95.53% పెరిగింది. మరణాల రేటు 1.45% తగ్గింది. ఆదివారం దేశవ్యాప్తంగా 9,134 నమూనాలను పరీక్షించినట్టు ఐసీఎంఆర్ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 16,20,98,329 కరోనా టెస్టులు చేసినట్లు వెల్లడించింది. రాష్ట్రంలో కొత్తగా 316 కరోనా కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 2,81,730కి పెరిగింది. వైరస్ బారిన పడి మరో 2 మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం మరణాలు 1,515కి చేరుకున్నట్లు తెలిపింది. కరోనా నుంచి కోలుకుని మరో 612 మంది బాధితులు డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం 6,590 యాక్టివ్ కేసులు ఉండగా హోమ్ ఐసోలేషన్లో 4,467 మంది చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 86 కరోనా కేసులు వెలుగు చూశాయి. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు పోరాటాన్ని ఉధృతం చేశాయి. రైతు సంఘాల నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 11 మంది రైతులు ఒక బృందంగా రిలే నిరాహార దీక్షలు చేయనున్నారు. ఆందోళనలు ఉధృతం చేసే చర్యల్లో భాగంగా ఈ నెల 23న రైతు దినోత్సవాన్ని పాటిస్తామని తెలిపిన రైతు సంఘాలు ఆ రోజు మధ్యాహ్నం వరకు వంట చేసుకోకుండా ప్రజలు నిరసన తెలపాలని సూచించాయి. ఈ నెల 25 నుంచి 27 వరకు హర్యానాలో టోల్ రుసుము వసూలును అడ్డుకోనున్నట్లు పేర్కొన్నాయి. బురారి, సింఘు, ఘాజీపూర్ సహా ఢిల్లీ చుట్టుపక్కల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అన్నదాతల ఆందోళన నేపథ్యంలో పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన ఢిల్లీ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు సూచించారు. అటు కేంద్ర ప్రభుత్వం రైతులను మరోసారి చర్చలకు ఆహ్వానించింది. చర్చలకు రావాలని కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్ లేఖ రాశారు. చర్చలకు అనుకూలమైన తేదీని రైతులే నిర్ణయించుకోవాలని, తమకు ఉన్న ఆందోళనలు తెలియచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రైతుల అభ్యంతరాలను, సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొని ప్రస్తుత ఆందోళనలు ముగిసేలా చూద్దామని వివేక్ అగర్వాల్ అభ్యర్థించారు. బంగాల్లో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ 2-3 రోజుల్లో రైతులతో చర్చలు జరుపుతారని తెలిపారు. సాగు చట్టాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకున్నట్లు కనిపిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఆరోపించారు. వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో నిరసన తెలిపేందుకు వెళ్లిన తనని అరెస్టు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రైతులకు మద్దతు తెలిపిన ప్రభుత్వం అరెస్టులకు పాల్పడటం అన్యాయమన్నారు. సాగు చట్టాలు రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఆల్ ఇండియా బంద్లో పూర్తిగా సహకారం ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం సపోర్ట్ చేసింది. మొన్న ఢిల్లీ పోయి వచ్చినాక ముఖ్యమంత్రిలో ఏ మార్పు వచ్చింది అనేది నాకు డౌట్. చెప్పమనండి. ఎస్, నేను నిన్న వరకు రైతుల పక్షాన నుండి ఇప్పుడు నాకు రైతులు అవసరం లేదు, నరేంద్ర మోడీ అవసరం అని చెప్పానండి. మరి ఇంతకంటే అన్యాయం ఏమనున్నదో చెప్పు.
రాయలసీమ ఎత్తిపోతలపై దాఖలైన ధిక్కరణ బిల్పై ఎన్జీటీలో విచారణ జరిగింది. పనులు జరపొద్దని ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చినా ఉల్లంఘించారంటూ గవినోళ్ల శ్రీనివాస్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ప్రాజెక్టు పనులు జరపడం లేదని ఎన్జీటీకి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కేవలం సమాయత్త పనులు, అధ్యయనాలు చేస్తున్నామని స్పష్టం చేసింది. పనులు జరగట్లేదన్న వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. ట్రైబ్యునల్ ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేశారా అని ప్రశ్నించింది. తాము సవాలు చేయలేదని, బాధ్యతాయుత ప్రభుత్వంగా నిబంధనలకు అనుగుణంగానే ముందుకు వెళతామని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. తదుపరి విచారణను జనవరి 18కి ఎన్జీటీ వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అడిగి తెలుసుకుందాం. విద్యాసాగర్, ఎన్జీటీ విచారణలో అంశాలేంటి? రాయలసీమ ఎత్తిపోతల పథకం పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టొద్దంటూ గతంలో ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారంటూ తెలంగాణకు చెందినటువంటి గవినోళ్ల శ్రీనివాస్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపై జాతీయ హరిత ట్రిబ్యునల్ చెన్నై ధర్మాసనం ఈ రోజు విచారణ జరిపి అసలు ప్రాజెక్టులో పనులు చేపడుతున్నారా లేదా అన్న దానికి సమాధానం ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. అయితే ప్రస్తుతము ప్రాజెక్టులో తాము ప్రాజెక్టుకు సంబంధించి పనులు ఏవైతే ఉంటాయో అవి జరపకుండా కేవలం సమాయత్తం అవడానికి ప్రిపరేటరీ వర్క్స్ ఉంటాయి. ప్రధానంగా జియోలాజికల్ సర్వే, అదేవిధంగా డిపిఆర్ తయారు చేయడానికి మరికొన్ని అధ్యయనాలు చేయాల్సి ఉంటది. కాబట్టి వాటిని మాత్రమే తాము చేస్తున్నాము. మిగతా ప్రాజెక్టుకు సంబంధించి ఏమైనా కాంక్రీట్ వర్క్స్ కానీ జరగడం లేదంటూ కూడా ఈ రోజు ఏపీ ప్రభుత్వం ఎన్జీటీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నటువంటి ఎన్జీటీ ధర్మాసనము వీటికి సంబంధించి ఒక సవివరమైన అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కూడా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. అయితే గతంలో ఎన్జీటీ ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేశారా అంటూ కూడా ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ధర్మాసనం ప్రశ్నించగా తాము ఇంకా సుప్రీంకోర్టులో సవాలు చేయలేదని, తాము ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా నిబంధనలకు అనుగుణంగానే అనుమతులు తీసుకున్నాకే ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఈ రోజు ఏపీ ప్రభుత్వం ఎన్జీటీకి తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఈ పిటిషనర్ కు సంబంధించి లేవనెత్తినటువంటి అన్ని అంశాలపై సవివరంగా ఒక అఫిడవిట్ రూపంలో దాఖలు చేసేందుకు జనవరి 18 వరకు వాయిదా ఇచ్చిన అవకాశం ఇచ్చినటువంటి ఎన్జీటీ ఈ విచారణను అప్పుడే చేపడతామంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ధన్యవాదాలు విద్యాసాగర్. రాయలసీమ ఎత్తిపోతలపై దాఖలైన ధిక్కరణ బిల్పై ఎన్జీటీలో విచారణ జరిగింది. పనులు జరపొద్దని ఎన్జీటీ ఆదేశాలిచ్చినా ఉల్లంఘించారంటూ గవినోళ్ల శ్రీనివాస్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ప్రాజెక్టు పనులు జరపటం లేదని ఎన్జీటీకి ఏపీ ప్రభుత్వం తెలిపింది. కేవలం సమాయత్త పనులు, అధ్యయనాలు చేస్తున్నామని స్పష్టం చేసింది. పనులు జరగట్లేదన్న వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. ట్రిబ్యునల్ ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేశారా అని ప్రశ్నించింది. తాము సవాలు చేయలేదని, బాధ్యతాయుత ప్రభుత్వంగా నిబంధనలకు అనుగుణంగానే ముందుకు పెడతామని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. తదుపరి విచారణను జనవరి 18కి ఎన్జీటీ వాయిదా వేసింది. సంస్థాగత రుణాలు, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లాలన్నదే లక్ష్యంగా సాగుతున్నట్లు నాబార్డు చైర్మన్ చింతరాల గోవిందరాజులు తెలిపారు. హైదరాబాద్ అమీర్పేటలో 2 రోజుల పాటు సాగే నాబార్డు డీడీఎంల జోనల్ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో తెలంగాణ, ఏపీ నాబార్డు, ఎస్బీఐ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సమావేశానికి నాబార్డు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీజీఎంలు వైకే రావు, జనవార్ హాజరయ్యారు. Commercial banks and NABARD were not working together. It's not anything because over a period of time everybody started doing their own kind of thing, and State Bank of India is 6 or 7 times the size of NABARD, but NABARD is in no competition. Commercial bank also we have to work because ultimately if we look into the present paradigm, entire corona time nothing else worked except agriculture. When we had interaction with the Honorable Prime Minister on VC with almost all bankers and others, Atmanirbhar Bharat can happen only with Atmanirbhar Kisan, Atmanirbhar Artisan and Atmanirbhar Mahila. Without looking into this issue, these issues of these 3
crucial segments who are almost close to around 70% of the Indian population. We are not going to reach this $5 trillion economy which we are trying to look. He was so happy. Then afterwards, if you look into that, PMO's press statement covers only these 3 items. I was outlining the entire thing as to really where the Indian agriculture is heading, what are the paradigm shifts that are happening, and what exactly is the role of idea of working together had emerged there, and I am extremely happy that SBI has taken it forward. More than NABARD, I can say it is the SBI's initiative to come forward and do the things. క్రైస్తవులందరూ ఆనందంగా వేడుకలు జరుపుకోవాలనే ఉద్దేశంతో క్రిస్మస్ కానుకలు పంపిణీ చేస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్లోని ఓల్డ్ బోయగూడ వద్ద క్రిస్మస్ కానుకలు అందించారు. పేద మధ్యతరగతి వారు క్రిస్మస్ వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. క్రిస్మస్ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఏదైతే పేద మధ్యతరగతి కుటుంబాలు పండుగ పూట కొత్త బట్టలు కట్టుకోవాలనేటువంటి వాళ్ళకు ఉన్నప్పటికీ వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల మూలాన ఈ కార్యక్రమాలు చేయలేకపోవడం మూలాన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈ పేద మధ్యతరగతి కుటుంబాలు క్రైస్తవ బిడ్డలకు అందరికీ ఈ యొక్క గిఫ్ట్ ప్యాకెట్స్ ఇవ్వడం అనేది ఆనవాయితీగా మరి ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటిది. నేను అందరికీ ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం కరోనా వైరస్ కారణంగా, రెండోది వరదల కారణంగా చాలా పేద మధ్యతరగతి కుటుంబాలు చిరిగిపోయినాయి. బట్ అవన్నీ తేరుకొని ఆ యేసు ప్రభు కృప వలన వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కూతురికి విషమిచ్చి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. మహదేవపూర్ మండలం కన్నేపల్లి గ్రామానికి చెందిన వేమునూరి సమ్మత పురుగుల మందు తాగింది. ఆమె కూతురు అశ్వినికి కూడా విషమివ్వగా ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున జరిగిన ఘటన స్థానికులను కలచివేసింది. మృతదేహాలను మహదేవపూర్ సామాజిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి భవనంపై నుంచి పడి ఓ రోగి మృతి చెందాడు. మృతుడు భీంసరి గ్రామానికి చెందిన గంగన్నగా గుర్తించారు. బాధితుడు 3 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ భవనంపైకి వెళ్లే అవకాశం లేదని రిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ బలరాం తెలిపారు. నెల రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన కావటం చర్చనీయాంశమైంది. పైనుంచి పడి ఉండవచ్చు అనేది అందరికీ ఒక మిత్రులకు ఒక అపోహ ఉంది. కానీ పైన అన్ని గ్రిల్ గేట్స్ ఉన్నాయి, తాళాలు ఉన్నాయి, పైన ఎక్కే సమస్య లేదు. బహుశా ఈ 5-6 ఫీట్ల వాల్ ఉంది కదా, ఈ వాల్ నుంచి ఏమైనా అవతల పడి ఉండొచ్చు. మరి ఆయన ఇటు సైడ్ ఎందుకు వచ్చిండు ఏంటిది అనేది మనకు కారణాలు తెలియదు. వాళ్ళ రిలేటివ్స్ కానీ లేకపోతే మన వాళ్ళు మెడికల్ పరంగా పోస్ట్ మార్టం అయితే కానీ మనకు తెలియడానికి అవకాశం ఉంటుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లలో బారులు తీరారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా గర్భాలయంలో సేవలు రద్దు చేసిన అధికారులు శీఘ్ర దర్శనం అమలు చేస్తున్నారు. రాజలను దర్శించుకున్న భక్తులు కోడెమొక్కులు చెల్లించుకుంటున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు, కళ్యాణం, పూజలతో ఆలయ ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. రాష్ట్రంలో పలు జాతీయ రహదారులను కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ ప్రారంభిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. We have prioritized 1073 kilometers now of following important state roads for notification as new NHS. So they are Chautuppal, Shadnagar, Kandi, consisting of 182 kilometers, sir. And Hyderabad, Valigonda, Torrur, Mahbubabad, Illandu, Kottagudem of 234 kilometers, sir. Jai Sri Ram Road, sir, as you named it, as you announced it as Jai Sri Ram Road, sir, for this. And Medak, Ellareddy, Rudrur of 92 kilometers, sir. Bodan, Basar, Bainsa of 76 kilometers, sir. Medak, Siddipet, Elkaturti of 133 kilometers, sir. Mahbub Nagar, Kodangal, Tandur, Chincholi of 96 kilometers, sir.
Karimnagar, Kamareddy, Ellareddy, Pitlam of 165 kilometers, sir. Kottakota, Gadwal, Mantralayam of 70 kilometers, sir. Jairabad, Bidar, Deglur of 25 kilometers, sir. Sir, we request your kind self to consider declaration of the above 9 state roads of 1073 kilometers, sir, out of, as I mentioned, 1763 kilometers, whatever you in principle agreed, sir, as new national highways, sir. Sir, this is regarding regional ring road, Triple R for Hyderabad, sir. Sir, as you are kindly aware, the two highways, the two state highways, namely Sangareddy, Tufran, Gajwel, Bongir, Chautuppal of 158 kilometers and Chautuppal, Shadnagar, Kandi of 181 kilometers were approved in principle for upgradation of as national highways in the year 2016, sir. These two highways together form a ring around Hyderabad city, traversing at a distance of about 50 to 60 kilometers from Hyderabad and passes through 6 districts, sir. So in this regard, I would like to bring to your kind notice that Nagpur, Hyderabad, Bangalore section of NH44 and Pune, Hyderabad, Vijayawada section of NH65 both pass through Hyderabad city. In the year 2018, about 50 kilometers length of national highway in Hyderabad city limits have been denotified. And as a result, there is a discontinuity of these two national highways, sir, NH44 and NH65. At present, the traffic crossing Hyderabad from north to south and west to east on these two very important national highways is using state-owned outer ring road, ORR. This outer ring road is serving the traffic requirements of Hyderabad city and national highway traffic as well. However, with development of IT industries, establishment of new horticultural university at Gajwel, Yadadri Temple City, AIMS at Bibi Nagar, Pharma City near Kartal, IIT at Kandi, and several such developments coming in and around Hyderabad, which is growing very fast. The ORR will be saturated with local traffic in the coming 4 to 5 years, sir. In view of the above, it is desirable and high time to develop alternate national highway network around Hyderabad city by taking up development of above two highways in the interest of seamless flow of traffic in future and also for giving continuous connectivity of national highway network in two highway traffic corridors, sir. Sir, in this regard, I further bring to your kind notice that my Honorable Chief Minister, myself and our Honorable MPs have made several representations to your kind self personally on development of above two national highways which form a regional ring road around Hyderabad apart from establishing continuous NH network in the Telangana state. So our Honorable Chief Minister has given an undertaking for bearing 50% of the cost of land acquisition for this regional ring road project, sir. In view of the above, it is requested to kindly sanction the 340-kilometer long regional ring road project and help in development of new national highway network in the state as promised in the State Reorganization Act, sir. Sir, about CRIF work, sir, that the ministry has so far sanctioned 197 works under CRF for improvement of state roads at a cost of rupees 2406 crores to Telangana since 2014. Out of this, so far works worth of 1750 crore, 147 number have been completed by state government, and the balance 50 works will be completed during the financial year 2020-21, sir. We request for sanction of additional works under CRIF worth of rupees 1000 crores to Telangana state during this financial year, sir. Sir, finally, on behalf of the government of Telangana and on behalf of my Chief Minister, Sri K. Chandrasekhar Rao Garu, I extend a warm welcome to Honorable Gadkari ji for laying foundation stone and dedication to nation of various NH projects sanctioned by the ministry in Telangana state. Thank you, sir. Thank you very much, sir. We are
very grateful to you, sir, for bringing out a clear roadmap for infrastructure development in the state. Sir, may I now request Honorable Minister of State for Road Transport and Highways, Sri General Dr. V.K. Singh ji, for his kind words, please. Our very senior Union Minister, who has brought up the infrastructure of roads in the country, Honorable Shri Nitin Gadkari ji, Shri G. Krishna Reddy, my colleague in the Parliament, Honorable Minister of State for Home Affairs, Shri Vemula Prashant Reddy, Honorable Minister for Roads and Buildings in the Government of Telangana, all Honorable Members of Parliament, Ministers, MLAs attending the function today, as well as all officers of Ministry of Road, Transport and Highways, as well as the officers of Government of Telangana. It's a great occasion for Telangana that more projects are being added today in terms of development of Telangana. Today, we are touching 14 national highway projects worth more than 13,000 crores of 766 kilometer length. Out of this, 6 are being dedicated to the nation today, and there are 8 whose e-foundation is being laid today as part of overall development of Telangana. Over a period of time, fair amount of assistance has been given to Telangana in upgrading its road infrastructure. Many projects are underway, and I'm sure that these would add to the type of connectivity that Telangana deserves. I would also request the government of Telangana to look at 2 issues slightly more carefully. One is the land acquisition issues, and the other is the payment of compensation once the land is acquired. I'm sure once these are taken care of, the projects would move without delay and would get completed in the time stipulated. With this, I once again congratulate the people of Telangana for the projects that are being given by the NHAI today. Thank you very much. Jai Hind. Thank you very much, sir, for your guidance and advice, sir. Sir, may I now request Honorable Minister of State of Home Affairs, Government of India, Sri